డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్ర శిబిరాలపై భారత కాల్పులు జరిపితే పాక్ సైన్యం మాత్రం అమాయకపు ప్రజల వైపు తుపాకులెక్కు పెడుతోంది. భారత్ దాడిని జీర్ణించుకోలేక ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. కాల్పులతో పాటు మోటార్ షెల్స్ తో దాడి చేస్తోంది. పాక్ జరిపిన దాడుల్లో 3 భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను షాహీన్ నూర్ కుమారుడు మహమ్మద్ ఆదిల్, అల్తాఫ్ హుస్సేన్ కుమారుడు సలీం హుస్సేన్, షాలు సింగ్ భార్య రూబీ కౌర్ గా గుర్తించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. పాక్ సైన్యానికి ధీటుగా భారత్ కూడా ఎదురు కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులు ఆపకపోతే భారత్ దాడులు తీవ్రం చేసే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 100 మంది వరకు టెర్రరిస్టులు హతమైనట్టుగా సమాచారం. అర్ధరాత్రి 1:28 దాడులు ప్రారంభించినట్టు ఆర్మీ ట్వీట్ చేసింది. 9 చోట్ల దాడులు చేసింది భారత్ సైన్యం. దాడి చేసి ఫైటర్ జెట్లు, పైలట్లు భారత్కు సేఫ్గా తిరిగొచ్చాయి. భారత్ మిస్సైల్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ దీనికి బదులు చెప్తామని హెచ్చరించారు. శత్రువులు పాకిస్తాన్లోని 5 చోట్ల పిరికిపంద చర్యలకు దిగారని, ఈ చర్యలకు ధీటైన సమాధానం చెప్పే హక్కు పాకిస్తాన్కుందని, ఇందుకు ధీటైన సమాధానం ఇస్తామని పాకిస్తాన్ ప్రజలంతా పాకిస్తాన్ సైన్యానికి అండగా నిలవాలని షాబాజ్ షరీఫ్ ఎక్స్ లో పోస్టు చేశారు. శత్రువుతో ఎలా వ్యవహరించాలో పాకిస్తాన్ సైన్యానికి తెలుసు. శత్రువు దురుద్దేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించనీయం అని ఆయన వివరించారు. భారత దాడిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత సైనిక కార్యకలాపాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. 2 దేశాలు సైనిక సంయమనం పాటించాలని, భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఆయన పేర్కొన్నారు.